మనం శ్వాసని నాభి వరకు కుంభకం చేసి ఆ తర్వాత దాన్ని అనాహతంలో కుంభకం చేసి దాని తర్వాత బయటికి వదిలేసేయాలి. ఆ అనాహతంలో కుంభకం చేస్తున్నప్పుడు ఒక మనిషికి మనం సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఆ మనిషికి ఉన్నటువంటి కష్టాల్ని, శారీరకమైతే శారీరకం, మానసికమైతే మానసికం, వాటిని మన మనస్సులో భావించాలి. ప్రేమపూర్వకంగా భావించి ఈ శ్వాస వాళ్ళ వరకు వెళుతోంది, వాళ్ళ వరకు ఈ శక్తి వెళుతోంది, ఈ ఆత్మ చైతన్యం వాళ్ళ వరకు వెళుతోంది. ఒకవేళ వాళ్ళ దగ్గరగా ఉంటే వాళ్ళని స్పర్శించవచ్చు. ఒకప్పుడు మన ఋషులు గురువులు అందరు చేసిన పని అది. వాళ్ళు స్పర్శ ద్వారా వీళ్ళకి ఎలా రిలీఫ్ కలిగించారండి అంటే, వీళ్ళు ఈ కుంభకం దీన్ని 40 సార్లు చేశారు. ఈ మణిపూరం దగ్గర నుంచి ఈ విశుద్ధం దాకా ప్రాణాన్ని ఆపి తర్వాత హృదయం దగ్గరికి ఆపి శ్వాసని బయటికి వదలడమే. అంతేగాని మరి బలవంతంగా మూలాధారం నుంచి కుండల్ని జాగృతం చేయవలసిన అవసరం అంతగా అవసరం లేదు. అది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ.